సొంత లాభం కొంతమాని పొరుగువారికి సాయపడబోయ్ అన్న సూక్తికి ఆయన సరిగ్గా సరిపోతారు. రాజకీయాలు, వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా నమ్ముకున్న వారికి, పేదలకు సాయం చేయటంలో ఎప్పుడూ ముందుంటారు. ఒక మండలానికి జెడ్పీటీసీగా గెలిచినా ఒక్క మండలానికే పరిమితం కాకుండా నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ వాలిపోతుంటారు. తన సేవలను ఏ ఒక్క రంగానికో పరిమితం చేయలేదు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తాడు. నిరుపేదలు చదువుకోవటానికి అన్ని విధాల అండగా నిలుస్తాడు. అనారోగ్యంతో కునారిల్లే అభాగ్యులకు ఓ వైద్యుని కంటే ఎక్కువగా కనిపిస్తాడు. తన సేవలను తనకే పరిమితం కాకుండా ఇంటి సభ్యులకు కూడా సేవలో భాగం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఉప్పల వెంకటేష్. సేవాగుణంపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఒక వరంగా మారింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అభాగ్యులకు విద్య, వైద్యం, కూడు, గూడు, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా ఏమాత్రం తక్కువ కాదని చేసి చూపిస్తున్నారు. తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉప్పల వెంకటేష్ తాను సారథ్యం వహిస్తున్న ఒక్క తలకొండపల్లి మండలానికే కాకుండా కల్వకుర్తి నియోజకవర్గం అంతటా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రజాసేవే తన లక్ష్యం అన్నట్లుగా ఆయన కల్వకుర్తి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పరిశీలిస్తే ఒక వ్యక్తి ఎన్ని పనులు చేయగలరా అనిపించక మానదు. నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు తలదాచుకునేందుకు ఒక గూడు కావాలన్న ఉద్దేశంతో 3200 మంది ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇక విద్య, వైద్యం అనేవి కేవలం మాటలకే పరిమితం కాకుండా తన వంతుగా నియోజకవర్గంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఏడాదిలో 2 సార్లు 20,000 మందికి యూనిఫాంలు అందజేస్తున్నారు. డబ్బు లేక ఉన్నత చదువులకు దూరమవుతామేమో అన్న బాధలో ఉన్న పేద తల్లిదండ్రులకు నేనున్నా అంటూ ముందుకు వచ్చి దాదాపు 3,000 మంది విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం చేశారు. పిల్లలకు చదువు ఒక్కటే ముఖ్యం కాదని, చదువులకు, వైద్యం ఖర్చులకు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా విద్యార్థులకు క్రమశిక్షణ, సంస్కారం ముఖ్యమని భావించే ఉప్పల వెంకటేష్ ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే తల్లికి పాదపూజ కార్యక్రమం. ప్రతి ఏటా తల్లులను ఒక చోటకు చేర్చి వారి పిల్లలతో తల్లికి కాళ్లు కడిగి పూజ చేయడాన్ని అలవాటుగా మార్చారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు చీర, గాజులు బహుమతిగా ఇస్తారు. దీంతో పిల్లలు, పెద్దల్లో తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలి అన్న క్రమశిక్షణను పెంచుతున్నారు ఉప్పల వెంకటేష్. ఇంకా పేద మహిళల ఆరోగ్యం పట్ల కూడా ఉప్పల చారిటబుల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. నిరుపేద గర్భిణీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్. ఇప్పటి వరకు 3,445 మంది గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించడంతో పాటు అవసరమైన మందులతో కూడిన మెడికల్ కిట్లు అందజేస్తారు. వీటితో పాటు గర్భిణీకి చీర, గాజులు, పసుపు, కుంకుమలు కానుకగా ఇస్తారు. గ్రామాల్లో వైద్యం అందక దుర్భర జీవితాలు గడుపుతున్న నిరుపేదల పాలిట ఉప్పల ట్రస్ట్ అదృష్టంగా దొరికిన సంస్థ అని చెప్పొచ్చు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 300కు పైగా హెల్త్ క్యాంపులు నిర్వహించారు. వైద్య శిబిరంలో పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇక కరోనా సమయంలోనూ దాదాపు 15,000 కుటుంబాలకు ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారు. స్వతహాగా వైద్యులైన తన 2 కుమారులు, కోడళ్లను కూడా పేదల సేవకు అంకితమయ్యేలా ఉప్పల వెంకటేష్ ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులు చాలా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వైద్యం, చదువే కాకుండా గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రక్షిత తాగునీరు ఇవ్వడానికి కూడా ఉప్పల వెంకటేష్ వెనుకాడలేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో దాదాపు 123 మంచినీటి శుద్ధి కేంద్రాలు ఉంటే ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేస్తున్నారు. కేవలం జెడ్పీటీసీ హోదాలోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రజాసేవ చేసిన వ్యక్తికి పెద్ద హోదా దక్కితే ఇంకా ఎంత సేవ చేస్తాడో అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉప్పల వెంకటేష్ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగారు. ప్రస్తుతం ఉప్పల బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో నిస్వార్థ సేవలు అందజేస్తున్న వెంకటేష్ కు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వడంలో పెద్ద అభ్యంతరం కూడా ఏమీ లేదని సమాచారం. అదే జరిగితే ఉప్పల వెంకటేష్ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ను ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని నియోజకవర్గం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజల ఎదురుచూపులకు తెరపడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.